ఏది రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్, ఆర్ అంటే రాహుల్ గాంధీ, ఇంకో ఆర్ అంటే రేవంత్ రెడ్డి, ఈ రెండు ట్యాక్స్ నడుస్తున్నట్టుగా ఎవరు చెప్తున్నారు? బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, రీసెంట్గా ఎంపికైనటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అనే మహబూబ్నగర్ సభలో జరిగినటువంటి దాంట్లో ఆయన ప్రసంగిస్తూ ఆర్ఆర్ ట్యాక్స్ గురించి చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే, అసలు బడే భాయ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తోంది? బడే భాయ్ ఏమో మోడీ, చోటే భాయ్ ఏమో రేవంత్ రెడ్డి, ఇద్దరు ఒకటే అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తుంటది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో ఇట్లా మొత్తంగా కొంత చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. అంటే వాస్తవంగా ఆర్ఆర్ ట్యాక్స్ అనేది వాస్తవమే, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి పనిలో కూడా ఇంత కొంత ట్యాక్స్ రాహుల్ గాంధీకి ఏఐసిసి కట్టాలని చెప్పేసి ఒక వాదన చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ఒకటేమో ముఖ్యమంత్రికి ట్యాక్స్, ఇంకోటేమో డిప్యూటీ సీఎంకి ట్యాక్స్, ఇట్లా ఆర్ అనుకుంటా మొత్తానికి ట్యాక్స్ పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం మనందరం కూడా గమనించాలి. ఇది వాస్తవమే, అలా నో డౌట్. కానీ ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఒక బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చి ప్రసంగిస్తున్నాడు అంటే మున్సిపల్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రతిష్టాత్మక తీసుకుందో అర్థం చేసుకోవాలి. సో ఎక్కడ కూడా సర్పంచ్ ఎన్నికల్లో ఇలాంటి హడావుడి బీజేపీ చేయలేదు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కొంత ఫెరోషియస్గా ముందుకు పోతా ఉన్నదంటే తెలంగాణలో ఇక వాళ్ళ స్ట్రాటజీ అమలు చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఎందుకంటే చాలా కూడా వస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చాలా సీరియస్గా ప్లాన్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో భారతీయ జనతా పార్టీ ఒక రకంగా పాగా వేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొట్టమొదటిగా మున్సిపల్ ఎన్నికల్లో కొంత సీరియస్గా వర్క్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. దాని తర్వాత ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇంకా ప్రధానంగా తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఎట్లయినా సరే జిహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని దాంట్లో కొంత సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇండివిజువల్గా వస్తా రాధా పక్కన పెడితే జిహెచ్ఎంసీలో బీజేపీకి తోడుగా బీఆర్ఎస్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అందుకే బీఆర్ఎస్ను జూబ్లీస్ ఎన్నికల్లో గెలిపించడానికి చాలా పెద్ద విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎవరు? బీజేపీ వల్ల పరోక్షంగా చేశారు. కానీ అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. సో ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తుదా లేదా అనేది తర్వాత, అది పోస్ట్ అలయన్స్ ఉంటుంది. సో ఇదంతా కూడా పరిణామాలు మనం అందరం కూడా గమనిస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కొంత ఫెరోషియస్గా ముందుకు పోతున్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో కానీ మరి ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న క్రమంలో పాగా వేస్తా లేదా అనేది సమయం డిసైడ్ చేస్తుంది. సో ఒకసారి చూద్దాం. ఒకసారి దేశంలో రేవంత్ రాహుల్ ట్యాక్స్ వసూలు చేసినటువంటి కాంగ్రెస్ కమిషన్ల ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెగిలించాలి. ఓ వర్గానికి కొమ్ము కాసేలా కాంగ్రెస్ పరిపాలన. ఓ వర్గానికి అంటే రెడ్డి సామాజిక వర్గానికి కొమ్ము కాసేలా కాంగ్రెస్ పరిపాలన. ఆలయాలపై దాడులను పట్టించుకోవడం లేదు. హిందూ పండుగలపై ఆంక్షలు ఆపకపోతే బీజేపీ కార్యకర్తలు తగిన సమాధానం చెబుతారు. ఈ రెండు విషయాలు మాత్రం ఇక మీరు ఇదే పాట పాడండి, ఇక వేరే పాటలే ఎంటగా వాడతలేరు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏం చేయాలి? మీరు తెలంగాణలో పాగా వేయాలి అంటే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. తెలంగాణ వాదం, మీ జాతీయవాదం, ఈ రెండింటిని ఒకే ప్యారలల్గా తీసుకపోతేనే జాతీయవాదం అంటే ఏంది? మీ జాతీయవాదం ముసుగులో అంటే హిందూవాదం అని ఉంటుంది. ఓకే, ఇది ప్రధానంగా ప్యారలల్గా తీసుకపోతేనే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొన్ని వందల ఏళ్ల నుంచి ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ ఉంటుంది. అదేవిధంగా ఇటు జాతీయవాదం కూడా, ఇటు హిందుత్వవాదం కూడా వందల ఏళ్ళ నుంచి ఉన్నది. ఈ రెండు బలమైనవే, దేన్ని తీసేయడానికి లేదు. హిందుత్వవాదాన్ని తీసేయడానికి లేదు, తెలంగాణ వాదాన్ని తీసేయడానికి లేదు. సో ఇప్పుడు ఓన్లీ కేవలం హిందుత్వవాదంతో పోదామంటే కుదరదు. తెలంగాణలో తెలంగాణ వాదం చాలా బలీయంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నేను తెలంగాణ వాడిని అని చెప్పేసి మీసం మెలేసి ధైర్యంగా చెప్పుకుంటాడు. సో అలాంటి పరిస్థితిలో మీరు తెలంగాణ వాదాన్ని విడియేసి కేవలం హిందుత్వవాదంతో తెలంగాణలో పాగా వేద్దాం అనుకుంటే మాత్రం అది మీ మూర్ఖత్వమే అవుతుంది. మీరు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాలను, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఈ అంశాలను తీసుకొని ముందుకు పోతేనే మీకు అతిగతి ఉంటుంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు పట్టించుకోరు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంతసేపు మీ హిందుత్వవాదాన్ని చెప్పుకుంటే పర్లేదు, కానీ తెలంగాణ వాదాన్ని కూడా మీరు అదే విధంగా
ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఏమంటున్నారు ఇంకా చూడండి, బడ్జెట్లో తెలంగాణకు ఎన్నడూ లేని నిధులట. ఏం నిధులు ఇచ్చారు మీరు? బుల్లెట్ ట్రైన్ ఒకటి తప్ప మీరు ఇచ్చిన నిధులేంది? బుల్లెట్ ట్రైన్ ఏమైనా హైదరాబాద్కేనా, చెన్నైకి కదా, బెంగళూరుకి కదా, ఇంకా వేరే సిటీకి కదా, కేవలం హైదరాబాద్కి ఇచ్చారా? అదంతా కూడా ఒక నాలుగు రాష్ట్రాలు కలిపి ఇవ్వడం జరిగింది అంతే తప్ప తెలంగాణకు బడ్జెట్లో గుండు సున్నా మీరు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పైన సవతి ప్రేమ ప్రదర్శిస్తూ ఉంది. 8 మంది ఎంపీలు ఉంటే తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులకు నిధులు తిద్దామనేటువంటి సోయి లేని చాతగాని దద్దమ్మల్లాగా తయారయ్యారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు బడ్జెట్లో కనీసం తెలంగాణ మీరు తెచ్చినామని చెప్పేటువంటి పరిస్థితుల్లో కూడా ఎంపీలు లేరంటే 100కు 100% బీజేపీని ప్రజలు ఓన్ చేసుకోరు మీరు ఇట్లా చేస్తే. సో మీరేమో మేము చాలా ఇచ్చామని చెప్పితే అసలు చాలా ఏమేమి ఇచ్చారు చెప్పాలి కదా. ఏమీ లేదు. మోడీకి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ ఏమీ లేదు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతలేదు, ఆయన గ్రాఫ్ కంప్లీట్గా తగ్గింది. సో అమెరికన్ గవర్నమెంట్ చేతిలో కీలు బొమ్మలాగా తయారైండు మోడీ. ఈరోజు రష్యాతో చమురు ఒప్పందం విషయంలో వెనకడిగేసినా, లేకపోతే రకరకాల విషయాలు ఒప్పందంలో వెనకడిగేసినా కానీ యుఎస్ ప్రభుత్వం 100కు 100% యుఎస్ ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలాగా మోడీ తయారైండు. ఎందుకంటే ఆయన సంబంధించిన ఎప్స్టీన్ ఫైల్స్ ఉన్నాయట, అవన్నీ బయటకు వస్తాయని చెప్పి భయంతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆంక్షలు విధించిన అమెరికాయే తల వంచింది అంటూ ఆంక్షలు విధించిన అమెరికాయే తల వంచిందట. అబ్బాబ్బాబ్బా ఘోరం ఇది. పాలమూరు సభలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, రాహుల్, కేసీఆర్ మధ్య ఒప్పందాలంటూ కిషన్ రెడ్డి మాట్లాడాడు. సో అసలు విషయం ఏంటంటే కేసీఆర్ను కాపాడుతున్నది, కేసీఆర్ను రాహుల్ను కాపాడుతున్నది కిషన్ రెడ్డి. ఇక్కడ విషయం ఏంటంటే రాహుల్కి ఏ కష్టం, రేవంత్కి ఏ కష్టం వచ్చినా కిషన్ రెడ్డి కాపాడుతాడు, కేసీఆర్కి ఏ కష్టం వచ్చినా కిషన్ రెడ్డి కాపాడుతాడు. ఇది అందరూ తెలిసిన విషయమే కదా. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్, రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ ఆరోపించారు. పనులు మంజూరు చేయాలన్నా, బిల్లులు విడుదల చేయాలన్నా కమిషన్ వసూలు చేస్తున్నారని అన్నారు. కమిషన్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూకటి వేలతో పెగిలించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నితిన్ బుధవారం తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వచ్చారు. మహబూబ్నగర్, చేవెళ్ల, నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానాల పరిధిలోని బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ తిరస్కరించి కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కమిషన్ రాజుగా మారిపోయిందని ఆరోపించారంటూ చూస్తాను. ఇక వీళ్ళు కూడా, ఈయన కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. మరి మీరు ముస్లింలకు టికెట్ ఇచ్చారు కదా, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ముస్లింలకు టికెట్ ఇచ్చారు, అది నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ముస్లిం టికెట్ ఇచ్చారు కదా, మరి ఎందుకు ఇచ్చారు మీరు ముస్లిం టికెట్? మీకు అంతలా ఇష్టం లేకపోతే ఇవ్వద్దు. చాలా స్పష్టంగా మీరు కూడా ముస్లింలకు టికెట్ ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారు మరి? అంటే చూడండి ఎంత దారుణంగా ఉందో ఒకసారి గమనించండి.